మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలంటూ సిపిఐఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అశోక్ నగర్ ఎక్స్ రోడ్లో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చెప్పండి, అసలు బండి సంజయ్ కొడుకు తప్పు చేయలేదంటూ బండి సంజయ్ వెంకటేష్కు వస్తూ ఉన్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు? బండి సంజయ్ చెప్పడం కాదు, తండ్రి కాదు చెప్పాల్సింది. కొడుకు తప్పు చేసిందా లేదా? లోకం కోడై కూసింది, మొత్తం ఛానల్స్లో వచ్చింది ఆయన వ్యవహారాలన్నీ. ఆయన ఆడియో కూడా వచ్చింది బయటకి, ఆయన ఏం వ్యవహారం చేశాడో వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఆయన మద్యం మత్తులు ఎట్లా తూగుతున్నాడో తెలుసు. తన క్యారెక్టరు తను చెప్పడం కాదు, ఆయన మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కేసులు కావాలి. తను స్టూడెంట్గా ఉన్నప్పుడు ర్యాగింగ్ చేస్తూ పిల్లల్ని కొడుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఏ తల్లికైనా తల్లిదండ్రులకి తమ బిడ్డలు గొప్పవాళ్ళే అనుకుంటారు, వాళ్ళ క్యారెక్టర్ బయట సమాజంలో బయటపడతాయి. బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా బండి భగీరథది కూడా ఆ రకంగా బయటపడిన విషయము క్రిస్టల్ క్లియర్గా. ఆ పాప ఎవరైతే బాధితురాలున్నారో ఆ అమ్మాయి టోటల్గా అన్ని విషయాలను బహిర్గతం చేసింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా సిట్ వేసిన ఆమె రితిరాజ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా ఒకసారి కాదు అనేక సార్లు ఆ అమ్మాయి హింసకు గురైంది అనేది కూడా బయట వచ్చేసింది. ఆ సెక్షన్స్లో కూడా మార్పు చేయాల్సి కూడా అందుకే వచ్చింది. ఎప్పుడైనా బాధితురాలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు పట్టించుకోకుండా కాలయాపన చేశారంటూ కూడా బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. అవును, నిజమే, అది క్లియర్గా కనబడుతుంది. ఆమె దాదాపుగా తల్లి పాప 4 hours వెయిట్ చేయాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్లో. చాలా సీరియస్గా ఉంది చట్టం. ఆ చట్టాన్ని అమలు చేయకుండా పోలీసులు ఒక బడాబాబు కొడుకు అని చెప్పి, ఒక ఎంపీ కొడుకు అని చెప్పి వాళ్ళకి ఇంటిమేట్ చేసి చేయడం అది పెద్ద నేరం. ఆ పోలీసులు కన్సర్న్ పోలీస్ వాళ్ళు చేసింది పెద్ద నేరం. రెండోది, ఆ కేసు పెట్టడంలో కూడా ఆ మదర్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకపోవడం వల్ల ఆమె ఒక చెప్పాల్సి వచ్చింది, నేను మోడీ మీటింగ్లో అక్కడ పోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటా, అప్పుడైనా కేసు బుక్ చేస్తారా అని చెప్పినాక అప్పుడు కేసు నమోదయ్యింది. లేకపోతే ఆ విషయము బయటకు వచ్చేది కాదు, ఆ కుటుంబము ఇంకా అన్యాయం అయ్యే పరిస్థితి. ఈరోజు కూడా అన్యాయం అవుతూనే ఉన్నారు. దాన్ని అనేక చిలువలు పలువలుగా అనేక తప్పులు చేసి అమ్మాయే తప్పుంది అని చేసింది. ఎస్, హిందూ సనాతన ధర్మం, హిందూ వాదన చేసే వాళ్ళందరూ కూడా రేపులు ఎందుకు జరుగుతున్నాయంటే ఆడవాళ్ళ బట్టలు సరిగా ఉండకపోవడం వల్ల రేపులు జరుగుతున్నాయనే కోణంలోనే పోక్సో కోసం కూడా దిగజార్చే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. బండి సంజయ్ కుటుంబం కూడా చేస్తుంది అని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అమ్మాయి కూడా చాలా వరకు పబ్లకు తిరిగింది, అదేవిధంగా బీర్లు తాగిందంటూ కూడా కొన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. అదే అండి, అదే ఒక పెద్ద నేరస్థమైన విషయం. నువ్వు అసలు తప్పు చేసేది బండి సంజయ్ కుటుంబం వాళ్ళే. బండి సంజయ్ కూడా ఇంటికి వెళ్ళాడని చెప్తుందిగా అమ్మాయి తల్లి చెప్తుంది కదా, వచ్చి బెదిరించాడని చెప్తున్నా. నువ్వు ఒక్కడితో కాదు ఎంతమందితో తిరిగామని కూడా చెప్తున్నారుగా. అంటే ఏంటి ఆ ధోరణి, ఏంటి ఎంత బాధాకరమైంది, ఎంత హింసకు గురయ్యి మానసిక ట్రామాలోకి వెళ్ళిన పిల్లలని ఇంకా హింసించడం కాదా? అంటే ఈరోజు నువ్వు అలా తిరగడం వల్లే నా కొడుకు ఇట్లా చేసిందని నువ్వు సమర్థించాల్సుకున్నావా? అయితే బలాదూర్లో దాన్ని ఏమంటారు, దున్నపోతులు వదిలేరా ఈ సమాజం మీద? వాళ్ళని పోయి చేసుకోపోండి, అట్లా చేసిపోయి నువ్వేమన్నా చేసుకోపోరా, నీ కొడుకుని వదిలేవా? నీ ధర్మం అదే చెప్తుందా అని న్యాచురల్గా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అది కాదు చేయాల్సింది. ఒక తండ్రిగా, ఇంకా ముఖ్యంగా మా రాజ్యసభ సభ్యుడిగా ఉండి హోంశాఖకి సహాయ కార్యదర్శిగా ఉన్నాడు. అతనికి ఇంకా చాలా బాధ్యత ఉంటుంది. అనేక వేల లక్షల మంది బాధితులు సమాజం ముందులో వచ్చినప్పుడు ఊరడించాల్సిన బాధ్యత ఆయనది. ఆ ఊరడింపు కాకపోగా హింసించే ధోరణిలో బాధకు గురైన వాళ్ళని ఇంకా బాధించేటువంటి ప్రయత్నమే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడై చేయడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయము. ఇన్ని రోజులు అయితే ఉందమ్మా, కానీ ఇంకా మీరు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇప్పటి వరకు కూడా శిక్ష వేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి బాధితురాలకు అని చెప్తూ ఉంటాం. మేము పోక్సో చట్టాన్ని కఠినతరం చేసింది బీజేపీ వచ్చిన తర్వాతే. అనేక సెక్షన్లు పెట్టి పసిపిల్లల మీద, అంటే మైనర్ల మీద ఏ దాడులు జరిగినా కఠిన కారాగార శిక్షలు పడాలని కఠినంగా పోక్సో చట్టాన్ని బీజేపీ తయారు చేసింది. ఈరోజు పోక్సో చట్టం కింద ఆయన అరెస్ట్ చేసి ఆయనకి కఠిన శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కావలసే వాళ్ళు తప్పిస్తున్నారు. ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళు కొట్టుకుంటారు. అన్ని బూర్జువా పార్టీలు ఒకరిని ఒకరు కాపాడుకోవడమే ఇది. మిత్రుడు అని సంబోధించాడు మన 10వ తారీఖుని రేవంత్ రెడ్డి. అంటే అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. బీజేపీ కాంగ్రెస్ అన్ని సమయం వచ్చినప్పుడు ఏకమైపోతాయి. ఈవెన్ ఎంఐఎం బీజేపీ కూడా ఒకటే అయిపోతాయి.
సమయం వచ్చేటప్పుడు మన దగ్గర వాళ్ళు కోట్లాడుకోవడం అంతా. ఇప్పుడు ఆయన తప్పించడానికి రకరకాలు చేస్తున్నారు. సిట్ వేయడం అనేది చట్ట వ్యతిరేకమైనది. పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ ఇది వేయటం అనేది ఇది చాలా అన్యాయమైంది. కేసు నీరు గార్చడానికి బండి సంజయ్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోపక్క అసలు బండి సంజయ్కి కేసుకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తాం. బండి సంజయ్కి బండి భగీరథకి సంబంధం లేదా? కేసుకి బండి సంజయ్కి సంబంధం లేదా? ఎందుకు లేకపోతే బండి భగీరథ ఇంకొక పిల్లడైతే రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేనివాడైతే ఈసారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష వేసి రిమాండ్లోకి తోస్తుండేవాళ్ళు. అతని కొడుకు ఇంకొక సంబంధం ఎమోషనల్ రిలేషన్ ఉంది. కొడుకు ఇలాగ ఊరి మీద కొగ్గేయడం అనేది తండ్రి చేసిన తప్పు. కాబట్టి బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలి. నా కొడుకు ఒక అమ్మాయిని ఎంతగా హింసించి మానసికంగా శారీరకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి 2 మార్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసి తర్వాత బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా పిల్ల తల్లిదండ్రులు కామ్ అయిపోయారు. పిల్లల్ని లండన్ పంపించి చదివించుకుంటామన్నారు. తర్వాత వాళ్ళిద్దరు పర్సనల్ ఫొటోస్ని వైరల్ చేసి అబ్బాయి ఆమెను హింసించడానికి పూనుకున్నాడు అనేది ఇక్కడ రుజువు అవుతుంది. గుప్చప్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని ప్రొవోకేట్ చేశాడు అబ్బాయి. కాబట్టి ఒకవైపు నైతిక బాధ్యత బోత్ బీజేపీ వహించి డిస్మిస్ చేయాలి ఆయన్ని. అదే పరిస్థితిలో తండ్రిగా నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి అమ్మా, ఏదైతే క్రైమ్ పాల్పడినటువంటి వ్యక్తి ఏమో బయట ఉన్నాడు, ఏదైతే పోరాటం చేసిన ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో అరెస్ట్ చేయాలని వాళ్ళను పోలీస్ స్టేషన్లో గంటల పరిధి కూడా బంధించినటువంటి పరిస్థితులు కనబడతాం. ఇప్పుడు బండి భగీరథ అనే మనిషి ఎవరైతే ఉన్నారో ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. ఎందుకు పోక్సో అనేది ఫాస్ట్ ట్రాక్ లా కింద తీసుకొని అదొక లా తీసుకొని నువ్వు అరెస్ట్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే దట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ అనేది ఎవరైనా ఫాలో అవ్వాల్సిన మెథడ్. అంతేగాని నువ్వు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నావు కాబట్టి సపరేట్గా సిట్ వేసి తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ చేస్తా తర్వాత ప్రొసీడింగ్స్ చేస్తా అనేది దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ బుల్షిట్ మెథడ్ అనేది ఎవరైనా చెప్తారనమాట. నువ్వు ఒక మనిషిని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని మనిషిని ఒకవేళ నువ్వు తీసుకొస్తే దెన్ అప్పుడు నువ్వు ఆయనను తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ప్రతి ఒక్కరిని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ప్రొసీడింగ్ చేసి ఫాస్ట్ ట్రాక్ కింద ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్ దెన్ అండ్ దేర్. కానీ నువ్వు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి సిట్ వేస్తా బెయిల్ వేస్తా నేను దానికి ట్రై చేస్తా దీనికి ట్రై చేస్తా నేను తప్పు చేయలేదు అని నీవంతటా నువ్వు చెప్పుకుంటే సరిపోదు. నువ్వు లొంగు, అరెస్ట్ అవ్వు, అరెస్ట్ అయిన తర్వాత నీది నువ్వు ముందు పెట్టిన తర్వాత నువ్వు చెప్తే దెన్ ఇట్ విల్ బి వ్యాలిడ్. అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి అబ్స్కాండ్ అయ్యి నేను దొరకను, నేను 2 రోజుల తర్వాత వస్తా 4 రోజుల తర్వాత వస్తా అనేది ఇది జరగని విషయం. నువ్వు లొంగు, అరెస్ట్ అవ్వు, అరెస్ట్ అయిన తర్వాత నీది నువ్వు ముందు పెడితే అప్పుడు దెన్ ఇట్ విల్ బి వ్యాలిడ్. కూడా మేజర్ మైనర్ కాదని చెప్తాను. ఒక మైనర్ కాబట్టే పాక్సో చట్టం అనేది వేస్తారు. అది నువ్వు ఆ మనిషిని ఒక అక్యూజ్ చేసిన మనిషిని నువ్వు అరెస్ట్ చేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంతేగాని అక్యూజ్డ్ అరెస్ట్ చేయకుండా నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ మనిషి మేజరా మైనరా తర్వాత నేను ప్రొసీడ్ అవుతా అనేది జరగదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని మనిషిని ఒకవేళ ఇదే జరిగితే ఎవరు నువ్వు మైనరా మేజరా అని అడగరు. నువ్వు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నావు కాబట్టి సిట్ వేసి నువ్వు మేజరా నువ్వు మైనరా అని 4 రోజుల తర్వాత 8 రోజులు అయినా సరే నిన్ను అరెస్ట్ చేయకుండా ఉన్నారు అని అంటే దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. కొంతమంది మహిళకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వరకు షేర్ చేస్తూ ఉన్నారు. ఆ మహిళదే తప్పన్నట్టు కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళు అటు సైడ్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఒక కొత్త స్టోరీ కుకప్ చేసి అవును మాది తప్పు కాదు అని వాళ్ళు ఒక 8 days టైం ఏదైతే తీసుకుంటున్నారో అరెస్ట్ కాకుండా బయట ఉండి స్టోరీస్ కుకప్ చేసుకొని అవును మాది తప్పు కాదు మీదే తప్పు అనేటట్టు దే హ్యావ్ స్టార్టింగ్ టు కుకప్ ద స్టోరీస్ విచ్ ఇస్ తర్వాత తెలుస్తుంది ఎవరు ఏంటి అనే విషయము తర్వాత తెలుస్తుంది. కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే మహిళలు శాంతియుతంగా బయట తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పటికే మనకి సరిగ్గా ఏది గవర్నమెంట్ కానీ మనకి సేఫ్టీ పర్పస్ కానీ ఓన్లీ టు ప్రొటెక్ట్ ద చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, అది ఫిజికల్ అసాల్ట్ కానీ సెక్షువల్ అసాల్ట్ కానీ ఏ అసాల్ట్ అయినా సరే ఫాస్ట్ ట్రాక్ కేసు కింద తీసుకొని మేము మీకు ఉన్నాం, ఒక లా ఈజ్ దేర్ ఫర్ యూ అనేది ఒక లా ఉంది అని
కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, రిచ్ పీపుల్ వాళ్ళకి వీళ్ళకి భేదాలు చూపించుకుంటూ మేము లేము మీకు అని చెప్పి ఇంత క్లారిటీగా చూపిస్తూ ఉంటే వి యాజ్ అ ఉమెన్ ఎక్కడ వేర్ ఇస్ ద సేఫ్టీ అని మేము అడగదలుచుకుంటున్నాము. చెప్పండి, బండి సాయి భగీరథ్ అసలు తప్పే చేయలేదు, తప్పు చేయడు నా కొడుకంటూ కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు. అసలు తప్పు చేసిండ్రా చేయలేదా అనేటటువంటి విషయము బయట మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. ఎవరైతే మైనర్ అమ్మాయి కంప్లైంట్ చేసిందో బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో ఇమీడియట్గా అక్యూజ్ని తీసుకుపోయి కంప్లైంట్ దారుని సమక్షంలో వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టాలి, ముందు అరెస్ట్ చేయాలి. దాని తర్వాత ఆయన నిజంగా ఆమె మైనరా కాదా, అబ్యూస్ చేశాడా చేయలేదా, అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడ జరగాలి, అక్కడ కోర్టులో జరగాలి. కానీ అట్లా కాకుండా ఈరోజు బయటనే 8వ తారీఖున వాళ్ళ తల్లి కంప్లైంట్ ఇస్తే రాత్రి 1 గంట దాకా తీసుకొని ఈరోజు 15వ తారీఖు కొనసాగుతున్నది. అంటే 8 నుంచి 15 రోజులు, ఈ మధ్యకాలం 8 రోజుల పాటు ఆయనను హాయిగా తిరగడానికి, హాయిగా బయటకు పెట్టడానికి అవకాశం ఇచ్చిందంటే ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా మామూలుగా మాలాంటి వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మనం లేకపోతే వెంటనే వాళ్ళ తండ్రినో తల్లినో బిడ్డనో లేకపోతే కొడుకునో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీ వాడిని పిలిపియండి అని ఒకే పదే వేధింపులకు గురి చేస్తారు. మరి అట్లాంటిది రోజు మన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో కూర్చొని నిలబడి మేము తప్పు చేయలేదు, మేము ఎవరికి చేయము, ఇవన్నీ ఎవరు చెప్పాలండి, ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ కూడా? మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఇమీడియట్గా చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళైతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి పోయి సరెండర్ కావాలా, లేదంటే కోర్టులో సరెండర్ కావాలా, మీ విషయాలన్నీ అక్కడ మాట్లాడాలా. అట్లా కాకుండా మిమ్మల్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా విచిత్రంగా ఏంటంటే సిట్ వేస్తారట. అసలు ఏంటండి మైన వేసే అవకాశం ఉందండి? ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో ఇమీడియట్గా అరెస్ట్ చేసి తదుపరి విచారణ చేసుకోవాలి, అది దానికి ఉండేటటువంటి రైటు. అట్లా కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అసెంబ్లీలో గతంలోనేమో బలిసినోళ్ళు ఒక రకంగా అన్యాయం చేస్తే మేము ఏం చేస్తామో కొత్త చట్టం చేస్తామని మాట్లాడి ఉన్న చట్టాన్ని అమలు చేయడానికి నువ్వు సిట్ ఏర్పాటు చేయడం ఏంటి అంటే నీ అర్థం ఏంటి? నువ్వు బండి సంజయ్తో కొల్లుడైనటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ఈరోజు ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు. బాధిత అమ్మాయి అసలు మైనరే కాదు మేజర్ అంటూ కూడా కొంతమంది వాదన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పుడు వాదనలండి. అసలు మైనరా మేజరా మీరు ఎవరైనా చర్చించడానికి? ఒక అమ్మాయి మైనర్కు సంబంధించినటువంటి విషయం మాట్లాడేటప్పుడు అసలు ఈరోజు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అట్లా మాట్లాడిన వాళ్ళ మీద కూడా ఈరోజు మన దగ్గర ఉన్నది. అది తెలియకుండానే ఇష్టానుసారంగా అమ్మాయికి వ్యతిరేకంగా అమ్మాయి అబూజ్ చేసినట్టు, అమ్మాయి ఏదో తప్పుడు పద్ధతుల్లో ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఈరోజు మాట్లాడకూడదు. ముందుగా చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, మనకుండే పద్ధతి ప్రకారం ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో ప్రజలందరూ కూడా అవేర్నెస్ వచ్చి అసలు ఏమిటి పద్ధతి అంటేనే ఈరోజు ఈ పెట్టిన తర్వాత కూడా వారం రోజులకు అరెస్ట్ చేయకపోతే ఈ చట్టం అనేటువంటిది ఉన్న వాళ్ళకి చుట్టమా అనేటువంటి పద్ధతి ఈరోజు మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఇమీడియట్గా ఆయనను అరెస్ట్ చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే తన యొక్క వాస్తవికతను, తన యొక్క స్థితిని నిరూపించుకునేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు, ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి అంటూ కూడా సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసినాక కూడా ఇన్ని రోజులు అవుతా ఉంది, కనీసం ఏదైతే అక్యూజ్డ్ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయనటువంటి దాఖలాలు కనబడతా ఉంది. అసలు సిట్ ఎందుకని మేము అడిగేది ఉన్నది, అది ఒక యాక్ట్ ఉన్నది, ప్రత్యేకంగా 2012లో వచ్చింది. ఎవరైనా మైనర్ అమ్మాయి పైన అబ్యూజ్ చేస్తే, అత్యాచారం చేస్తే, లేక ఏమైనా చేయకూడని పనులు చేస్తే ఈ చట్టం ప్రకారం పెట్టాలనేటువంటిది ఆ చట్టం ఉన్నది. అంతేగాని దానికి ఈరోజు మళ్ళీ నేను సిట్ వేస్తా అంటే ఎక్కడైనా భారతదేశంలో పోక్సో మీద ఒక సిట్ వేసినట్టు ఒక్కటి ఉంటే కూడా రేవంత్ రెడ్డికి మేము సవాల్ చేస్తున్నాం. సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఇట్లాంటి సిట్ ఎక్కడైనా ఉంటే తప్పకుండా ఈరోజు మేము మాట్లాడడానికి సిద్ధంగా. ఇవన్నీ తప్పుడు పద్ధతులు, ఉన్న వాళ్లకు సరిచేసి మేలు చేసేటటువంటి పద్ధతుల్ని విడనాడాలని ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్. చట్టం అంటేనే కఠిన చట్టం. వాస్తవంగా ఎవరైనా బాధితురాలు కంప్లైంట్ ఇస్తే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత విచారణ చేసి ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనబడతా ఉంది. ఏం లేదు, ఉన్నోడికో చట్టం లేనోడికో చట్టం అనేటువంటి పద్ధతి చాలా స్పష్టంగా ఈరోజు మనకు కనబడుతుంది. వాస్తవంగా బీజేపీ గవర్నమెంట్ కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే ఎవరైనా బాధితులకు న్యాయం జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు మాటలు వేరు ఉన్నాయి, ఆచరణ వేరే ఉన్నది. ఇప్పటికైనా ఆయన మేల్కొనకపోతే బండి సంజయ్ ఆయన ఒకే ఘటన కట్టి ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది కూడా మనం అర్థం చేస్తాం. కేసుకు బండి సాయి భగీరథ్కు అసలు ఈ బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తా ఉన్నారు.
ఇప్పుడు ఎవరైనా కొడుకు తప్పు చేస్తే తండ్రిని ఎవరైనా ప్రశ్నిస్తారు. తండ్రి ఏం మాట్లాడుతున్నాడు, మేమంతా దేశం కోసం ఉన్నాము, జై శ్రీరామ్ అంటున్నాము, మరొకటి మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నువ్వేం చేయాలి, చట్టబద్ధంగా నీ మీద ఏదైనా ఆరోపణ వస్తే నువ్వు పోవాలి, కోర్టుకు పోవాలి, లేదా పోలీస్ స్టేషన్కి పోవాలి, లేదా అఫీషియల్ దగ్గరికి పోవాలి, పోయి నువ్వు కొడుకుని అరెస్ట్ చేయాలి, కోర్టు ముందు నీ సాక్ష్యాలు పెట్టాలి. అది నీ నిరూపణ. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు నిర్భయ సంఘటనలో ఏం మాట్లాడినావు, మన కలకత్తాలో జరిగినటువంటి ఆసుపత్రి సంఘటనలో అత్యాచారంలో ఏం మాట్లాడినావు, ఇదే మాట్లాడినావా? వాళ్ళకు కూడా అట్లాంటి అవకాశం ఇచ్చినావా? మరి ఆ రోజు మమతా బెనర్జీ మీద ఒక మాట మాట్లాడినావు, కాంగ్రెస్ ఉన్నప్పుడు నిర్భయ మీద ఒక మాట మాట్లాడినావు, ఈరోజు నువ్వు బీజేపీ నీ కొడుకు చేసినప్పుడు ఒక మాటలు మాట్లాడతావు. ఇవి సరైన పద్ధతులు కాదు, ఇది కరెక్ట్ కాదనేటువంటిదే మేము